ఆత్మహత్య చేసుకున్నటువంటి జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతికి న్యాయం జరగాలని చెప్పి యావత్ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యావంతులు మొత్తం డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో పూర్ణచందర్ నాయకులు ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు స్వేచ్ఛ కుటుంబ సభ్యులు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి గారు మనతో ఉన్నారు. ఆమె డిమాండ్ ఏంటి, ప్రభుత్వానికి లేకపోతే మిగతా వాళ్ళకి ఏం విన్నవిస్తారనేది మాట్లాడదాం. శ్రీదేవి గారు, ఏంటి మీ డిమాండ్ ఏంటి, అసలు ఇప్పుడు ఏం మాట్లాడదాం? మా అమ్మాయి పిరికిది కాదు. ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో రచనలు చేసి, పుస్తకాలు చదివి, తను కథలు రాసి, కవితలు రాసి, వ్యాసాలు రాసి ఈ సామాజిక ఉద్యమాలకు ఆమె చాలా సపోర్ట్గా ఉన్నది. ఆమెకి 20 సంవత్సరాల ఆమె జర్నలిస్టు. ఆమె జీవితం ఆమెకున్నది 20 సంవత్సరాల, 40 సంవత్సరాలు ఆమెకుంటే 20 సంవత్సరాల జర్నలిస్టు జీవితం ఆమెకున్నది. ఆమె ఒక కౌన్సిలర్. ఎవరికి సమస్యలు వచ్చినా కానీ ఆమె కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ధైర్యం చెప్పేది. ఆమె ఎట్లా అంటే ఒక డేర్ అండ్ డాష్, దేనికి కూడా భయపడకుండా పోయేది. ఏ రాత్రి అయినా సరే, నైట్ షిఫ్ట్ లేస్తే 2 గంటలకు కూడా ఆమె ఒక్కతే పోయి వెహికల్ మీద ఒక్కతే వచ్చేది. అంత ధైర్యం ఉన్నటువంటి పులి బిడ్డ ఆ స్వేచ్ఛ. అమ్మ, ఎవరు పెట్టిరు నీకు స్వేచ్ఛ పేరు అంటే మా అమ్మ పెట్టింది అని చెప్పుకున్నది. ఆమె నిజంగా ఆమె ఐడియా, ఆమె భావజాలం కూడా చాలా స్వేచ్ఛగా ఆలోచించేది. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించేది. ఆమె సమస్యను ఆమెనే పరిష్కరించుకునేంత ఆమెకు కాన్ఫిడెన్స్ ఉన్నది, ధైర్యం ఉన్నది, ఆమెకు మేధావితనం ఉన్నది, ఇంటలెక్చువల్ తనం ఉన్నది. ఆమె స్పీకరు, గొప్ప స్పీకరు. ఆమె యూనివర్సిటీలో ఆమె పిహెచ్డి, జర్నలిజం పిహెచ్డి చేసింది. సెమినారు చెప్పితే ఆమెకు మొత్తము చప్పట్లతో మారు మోగిపోయేది సెమినార్ హాల్ అంతా. చాలా మంది నాకు స్వేచ్ఛ అంటే ఎంత ఇష్టం, మాకు మేము అభిమానులము స్వేచ్ఛ కానీ నేను చాలా గర్వపడ్డాను. నా బిడ్డ ఒక రచయిత, ఒక స్పీకరు, ఒక ఉద్యమకారిణి అని చాలా 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 గర్వపడ్డాను. అలాంటి అమ్మాయిని కూడా మోసము చేసేటటువంటి ఒక కుయుక్తులతోని ఏ మాట చెప్పితే ఎవరెట్లా బోల్తా పడతారు అని చెప్పేసి అలాంటి నైపుణ్యం ఉన్నటువంటి ద్రోహులు, మోసకారులు ఉన్నారు. ఎవరైతే ఆ పూర్ణచందర్ బదావత్ అని ఒక 4-5 సంవత్సరాల నుంచి మా అమ్మాయిని 3 ఏళ్ల నుంచి ఎంటబడి ఎన్ని మాటలు చెప్పి, అసలు ఎన్నెన్ని చెప్పిండు, ఏమి చెప్పిండు అనేది ఆమెకే తెలుసు. వాడు మోసము చేసిండు అమ్మాయికి మోసపు మాటలు చెప్పిండు. ఇప్పుడు ఇది స్వేచ్ఛ తల్లిదండ్రుల పరిస్థితి. వాళ్ళ గుండె కోత ఎంత కూడా చెప్పలేనటువంటిది. ఏది ఏమైనప్పటికీ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఖచ్చితంగా పూర్ణచంద్ర నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి హెరాస్మెంట్ తోటే, మానసిక కుంగుబాటుతోటే తను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది స్వేచ్ఛ తల్లి శ్రీదేవి చెప్తోంది. అయితే ఏది ఏమైనప్పటికీ నిందితులు ఎవరైనా సరే, దీని వెనక ఎవరున్నా కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలనేది వాళ్ళ డిమాండ్. ఇది స్వేచ్ఛ అంత్యక్రియలు జరిగినటువంటి స్థలం నుంచి కెమెరా పర్సన్ భానుతో విజయ్ సాధు, టైమ్ న్యూస్ కోసం.